ప్రకాశం జిల్లా దర్శి పట్టణం అద్దంకి రోడ్లో గల శ్రీ కనకదుర్గ తల్లి దేవస్థానంలో సోమవారం ఉదయం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు 108 కలశాలతో నీరు తెచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నిండా జై కనకదుర్గమ్మ తల్లి నినాదాలతో మారుమోగింది. కొంతమంది కనకదుర్గమ్మ భక్తులు 40 రోజుల దీక్షలను గురుస్వాముల చేత కట్టించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తరువాత వేద పండితుల ఆధ్వర్యంలో మహామంగళహారతులు, కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. ప్రత్యేక అలంకరణలో కనకదుర్గ తల్లి దర్శనమిచ్చి భక్తులకు ఆనంద బాష్పాలు తెప్పించారు. పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తదుపరి కార్యక్రమంలో అన్నదాతలైన ఎన్నగిరి రాధాకృష్ణ, ధర్మపత్ని మంగాదేవి, మల్ల మాదిలక్ష్మి, తాడిపోయిన ఉమామహేశ్వరరావు, ధర్మపత్ని భార్గవి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వందలాది మంది భక్తులు అన్నదానంలో పాల్గొని భోజనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, సేవాదళ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకరణలతో కొనసాగుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దర్శి పట్టణ పరిసర గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై నవరాత్రి ఉత్సవాలను విశేషంగా సాక్ష్యమిస్తారని వారు పేర్కొన్నారు.